Welcome to Lumineer BBA. Simple BBA learning starts here. ఉస్మానియా యూనివర్సిటీ 2025 to 2026 అకాడమిక్ ఇయర్ కోసం సాంస్క్రిట్ సబ్జెక్ట్కి కొత్త క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ ప్యాటర్న్ వచ్చిందని చాలామంది స్టూడెంట్స్ పేపర్ ఎలా ఉంటుంది, కొన్ని బిట్స్ యాడ్ అయ్యాయంట కదా, అవి ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అందుకే ఈ వీడియోలో నేను సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్ యొక్క కంప్లీట్ ప్యాటర్న్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే 2025 to 2026లో కొత్తగా యాడ్ అయిన బిట్స్ ఎక్కడ ఉన్నాయో కూడా క్లియర్గా చెప్తాను. సో ముందుగా చెప్పాలంటే ఏం టెన్షన్ అవసరం లేదు. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి అండ్ సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ముందుగా క్వశ్చన్ పేపర్ ఓవరాల్ స్ట్రక్చర్ని చూద్దాం. సాంస్క్రిట్ క్వశ్చన్ పేపర్ టోటల్ 80 మార్క్స్కి ఉంటుంది. ఈ పేపర్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఒకటి పార్ట్ ఏ, ఇంకోటి పార్ట్ బి. పార్ట్ ఏకి 20 మార్క్స్, పార్ట్ బికి 60 మార్క్స్. ఇప్పుడు ఒక పార్ట్ని డీటెయిల్గా చూద్దాం. ముందుగా పార్ట్ ఏ గురించి మాట్లాడుకుందాం. పార్ట్ ఏలో టోటల్ 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 8 క్వశ్చన్స్లో మనం ఎనీ 5 క్వశ్చన్స్ మాత్రమే రాయాలి. ప్రతి క్వశ్చన్కి 4 మార్క్స్ ఉంటాయి. ఇది షార్ట్ ఆన్సర్ సెక్షన్ కాబట్టి ఆన్సర్స్ కూడా షార్ట్ అండ్ క్లియర్గా రాయాలి. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ ఫీల్ అవుతున్నారు. పార్ట్ ఏలో 3rd మరియు 4th క్వశ్చన్ కొత్తగా యాడ్ అయ్యాయి. ఇది 2025 to 2026 నుండి న్యూ చేంజ్. కానీ భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ 2 బిట్స్ ఈజీ మరియు స్కోరింగ్. ఇప్పుడు క్వశ్చన్ వైజ్గా చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ట్రాన్స్లేషన్స్. బురదాభిషిక్తం వరదత్వ మహర్షి లెసన్ నుంచి శ్లోకం ఇస్తారు. సో దానికి కవి పరిచయం అండ్ భావం రాస్తే చాలు. అండ్ సెకండ్ క్వశ్చన్ రిఫరెన్స్ టు కాంటెక్స్ట్ ఫ్రమ్ ధర్మబుద్ధో దవ్వారిక లెసన్. ఇది సందర్భం అంటే ఎవరు చెప్పారో, ఎవరికి చెప్పారు, ఏ సిచ్యువేషన్లో చెప్పారు, ఆ సెంటెన్స్ అర్థం, ఇవన్నీ రాయాలి. అండ్ థర్డ్ క్వశ్చన్లో ఇది కొత్త బిట్. అవలు భారత భూమి స్వాతంత్ర్య ప్రతాపం లెసన్ నుండి కవి పరిచయం అడుగుతారు. ఇందులో కవి నేమ్, కొన్ని డీటెయిల్స్ అంతా రాయాలి. పోయం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫోర్త్ క్వశ్చన్, ఇది కూడా కొత్త బిట్. ఫోర్త్ క్వశ్చన్లో గ్రామర్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఒక వర్డ్ ఇస్తారు, దానికి శబ్ద, లింగ, విభక్తి, వచన ఐడెంటిఫై చేయాలి. డైరెక్ట్ గ్రామర్ క్వశ్చన్ ఇది. ఫిఫ్త్ క్వశ్చన్ సంధి విఘటన ఉంటుంది. వర్డ్ని స్ప్లిట్ చేసి సంధి నేమ్ రాయాలి. సిక్స్త్ క్వశ్చన్ రిఫరెన్స్ టు కాంటెక్స్ట్ టైప్ ఏ, పోయిటరీ లెసన్ నుంచి ఉంటుంది. బురదాభిషిక్తం వరదత్వ మహర్షి సందర్భం రాయాలి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ కృతజ్ఞ నాస్తి నిష్కృతి లెసన్ నుండి ఒక శ్లోకం ఉంటుంది, దాన్ని ట్రాన్స్లేట్ చేయాలి. లైక్ కవి పరిచయం అండ్ భావం రాయాలి ఇది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ యశధర్మ సనాత లెసన్ నుండి శ్లోకం పూరిత ఉంటుంది, అంటే శ్లోకంలో బ్లాంక్స్ ఫిల్ చేయాలి. సో సింపుల్గా చెప్పాలంటే పార్ట్ ఏలో 3rd మరియు 4th క్వశ్చన్స్ మాత్రమే కొత్తవి, మిగతా క్వశ్చన్స్ అన్నీ ఓల్డ్ ప్యాటర్న్లో ఉంటాయి. ఓవరాల్గా పార్ట్ ఏ ఈజీ అండ్ స్కోరింగ్ సెక్షన్. పార్ట్ బి చూద్దాం. పార్ట్ బిలో ఆల్ 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ప్రతి క్వశ్చన్ 12 మార్క్స్ ఉంటాయి. 9th క్వశ్చన్ చూద్దాం. వర్డ్ టు వర్డ్ మీనింగ్ రాయాలి, ఇంకా సమ్మరీ రాయాలి. అండ్ ఇది ప్రతి పదార్థాలు అని చెప్పుకుంటాం మనం. హిమాలయో నామ నగాదిరాజ లెసన్ నుంచి ప్రతి పదార్థాలు ఇస్తారు. నెక్స్ట్ 10th క్వశ్చన్ ప్రోజ్ లెసన్ నుండి ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది. ఆప్షన్స్ లాగా కృతజ్ఞ నాస్తి నిష్కృతి లేదా ధర్మబుద్ధి దవ్వారిక ఉంటుంది. ఆ రెండిట్లో నుంచి ఏదో ఒకటి అటెంప్ట్ చేయాలి. 11th క్వశ్చన్ పోయట్రీ లెసన్స్ నుండి ఎస్ఏ క్వశ్చన్ రాయాలి. ఇందులో కొత్తగా అవంతు భారత భూమి స్వాతంత్ర్య ప్రతాపం లెసన్ కొత్తగా యాడ్ అయింది. సో పాత లెసన్ కూడా ఉంది, యశధర్మ సనాత లెసన్ అని, అది అటెంప్ట్ చేయొచ్చు మీరు ఈజీగా. అండ్ 12th క్వశ్చన్ శబ్దాలు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఫుల్ ఫామ్ రాయాలి ఇది. అండ్ 13th క్వశ్చన్ సంధి యాడింగ్ మరియు డివైడింగ్, అలాగే సంధి నేమ్ కూడా రాయాలి. ఇప్పుడు మీకు మోడల్ పేపర్ని చూపిస్తాను, చూడండి. ఇది ర్యాండమ్గా క్రియేట్ చేసిన పేపర్ కాదు. ఈ మోడల్ పేపర్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కరెంట్ ప్యాటర్న్ 2025 to 2026లో ఇంట్రడ్యూస్ చేసిన చేంజెస్ అని కేర్ఫుల్గా కన్సిడర్ చేశారు. సో సింపుల్గా చెప్పాలంటే ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఎగ్జాక్ట్గా అదే క్వశ్చన్ టైప్స్ ఈ మోడల్ పేపర్లో ఉన్నాయి. మీ మైండ్లో ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది,
ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయా? నేను హానెస్ట్గా చెప్తున్నాను, ఎగ్జాక్ట్ సేమ్ క్వశ్చన్స్ వర్డ్ టు వర్డ్ వస్తాయి. ఈ మోడల్ పేపర్లో ఉన్న క్వశ్చన్ టైప్, స్ట్రక్చర్, ఆర్డర్ ఎగ్జామ్లో పక్కా ఫాలో అవుతాయి. ఇది జస్ట్ నా ఒపీనియన్ కాదు, ఇది ప్రీవియస్ పేపర్స్ చూసి న్యూ ప్యాటర్న్ని అనలైజ్ చేసి చెప్తున్న క్లారిటీ. ఇప్పుడు పేపర్ని చూడండి. పార్ట్ ఏలో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో, కొత్త బిట్స్ ఎక్కడున్నాయో, గ్రామర్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారో అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఎగ్జామ్లో కూడా ఈ సెక్షన్లో ఇలానే క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ బిలో ఎస్ఏ క్వశ్చన్స్, ప్రోస్, పోయట్రీ, శబ్దాలు, సందులు అని సేమ్ ప్యాటర్న్లో ఉంటాయి. ఈ టైప్ క్వశ్చన్స్ని వదిలేసి పేపర్ సెట్ చేయరు. ఈ మోడల్ పేపర్ని ప్రాక్టీస్ చేశాక ఎగ్జామ్ హాల్లో పేపర్ చూసినప్పుడు మీ ఫీలింగ్ ఇలా ఉంటుంది, ఓకే ఇది ఆల్రెడీ చూసిన ఫార్మాటే. కాన్ఫిడెన్స్ ఉంటే టెన్షన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఈ మోడల్ పేపర్ని జస్ట్ చూసి వదిలేయకండి. ఒకసారి చదవండి, 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఎగ్జామ్ పేపర్ మీకు కొత్తగా ఇలా అనిపించదు. ఈ వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఈ మోడల్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా రాయాలో, మార్క్స్ ఎలా పెంచుకోవాలో చెప్తాను. అలాగే మీకు నెక్స్ట్ వీడియోలో ఏ టాపిక్ కావాలో కామెంట్ చేయండి. మీ కామెంట్ని చూసి ఆ టాపిక్ నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రిపేర్ పీస్ఫుల్లీ, ప్రిపేర్ కాన్ఫిడెంట్లీ. ఆల్ ది బెస్ట్.